హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. ప్రజెంట్ ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ మరియు అల్లు ఫ్యామిలీ మధ్య వివాదం ఉన్నట్లు చాలా వరకు సోషల్ మీడియాలో న్యూస్ అయితే చాలా వైరల్గా సర్క్యులేట్ అయింది. ప్రజెంట్ ముఖ్యంగా ఈరోజు ఒక విషయం అయితే వెలుగులోకి వచ్చింది. నటుడు సాయి ధరమ్ తేజ్ తన ఇన్స్టా మరియు ట్విట్టర్ అకౌంట్లో ఇదివరకు ఫాలో అవుతున్నటువంటి అల్లు అర్జున్ మరియు స్నేహారెడ్లను అన్ఫాలో చేశారు. దీనికి మెయిన్ రీజన్ మెగా మరియు అల్లు ఫ్యామిలీ మధ్య ఉన్నటువంటి వివాదాలే కారణమని చాలామంది అనుకుంటున్నారు. అయితే ఎస్టర్డే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఈ సభలో వాళ్ళు హాజరు అవ్వలేదు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్కి మరియు అల్లు అర్జున్కి ఆహ్వాన పత్రికలు అందినప్పటికీ వారు నిరాకరించినట్టుగా తెలుస్తోంది. మెగా ఫ్యామిలీ నుంచి అందరూ హాజరయ్యారు, కానీ అల్లు అర్జున్ ఫ్యామిలీలో ఒక్కరు కూడా హాజరవ్వలేదు. నందమూరి కుటుంబం నుంచి సుమారుగా అందరూ వచ్చారు, కానీ జూనియర్ ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్లు ఆ వేదికని అలంకరించలేదు. సో దీని వెనక చాలా రీజన్స్ ఉన్నాయని చాలా వరకు మాట్లాడుకుంటున్నారు. అయితే నటుడు సాయి ధరమ్ తేజ్ అల్లు అర్జున్ని అన్ఫాలో చేయడానికి గల మెయిన్ రీజన్ ఇదే అని కొంతమంది అంటుంటే, కాదు, దీని వెనక చాలా కోల్డ్ వార్ నడుస్తుందని కొంతమంది రాజకీయ మరియు సినిమా ప్రముఖులు మాట్లాడుకుంటున్నారు. మెయిన్గా అల్లు మరియు మెగా ఫ్యామిలీకి వార్ అనేది స్టార్ట్ అయింది మెగా ఫ్యాన్స్ నుంచి. ఎక్కడ ఈ వార్ స్టార్ట్ అయిందంటే, నిహారిక గారి ఒక మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ గారు మాట్లాడుతుండగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఆయన గురించి మాట్లాడమని గోల చేశారు. మాట్లాడిన బ్రదర్ అని చాలా కరాఖండిగా చాలా సీరియస్గా అయితే సమాధానం చెప్పారు. అయినప్పటికీ తర్వాత 2020 టైంలో జనసేనాని ప్రచారాలు చేస్తున్నప్పుడు అందులో పాల్గొని నా పూర్తి మద్దతు మా మామయ్యకే అని చాలా క్లియర్గా చెప్పారు బన్నీ. అయితే దాని తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ రీసెంట్ టైంలో ఎలక్షన్కి కొద్ది రోజుల ముందు అల్లు అర్జున్ తండ్రి గారు అయినటువంటి అల్లు అరవింద్ గారు వీరి ముగ్గురు పిఠాపురం వెళ్ళారు బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ సపోర్ట్ ఇవ్వడం కోసం. అయితే ఇక్కడ మెగా ఫ్యామిలీ మొత్తం పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తూ కష్టపడుతుంటే కేవలం బన్నీ గారు మాత్రమే పవన్ కళ్యాణ్ గారి కోసం కాకుండా తన స్నేహితుడైనటువంటి రవి గారి కోసం నంద్యాల వెళ్ళడం జరిగింది. అక్కడే ఈ రెండు కుటుంబాలకు సంబంధించి వివాదం అయితే చోటు చేసుకుంది. సో మెయిన్గా అల్లు అర్జున్ గారు అక్కడికి వెళ్ళి తన స్నేహితుడు నంద్యాల వెళ్ళి శిల్ప రవి గారికి అల్లు అర్జున్ని తన మద్దతు తెలపడమే ఇక్కడ మెయిన్గా ఈ గొడవలన్నిటికీ కారణమని కొంతమంది మాట్లాడుతున్నారు. లేదు, ఇదంతా కారణం అల్లు అరవింద్ గారికి మెగా ఫ్యామిలీకి మధ్య ఉన్నటువంటి వివాదాల వల్లనే అని కొంతమంది మాట్లాడుతున్నారు. సో ఏదైనప్పటికీ మెగా ఫ్యామిలీ మరియు అల్లు ఫ్యామిలీల మధ్య గొడవ కాస్త చినిగి గాలివానై ఈ రోజున మెగా మరియు అల్లు ఫ్యాన్స్ వారుగా మారింది. సో ఇప్పటికే చాలామంది గొడవలకు ఆన్లైన్ సోషల్ మీడియా ద్వారా. అయితే వీటన్నిటికీ మెగా ఫ్యామిలీ మరియు అల్లు ఫ్యామిలీ ఈ రెండిట్లో ఎవరో ఒకరు దీనికి చెక్ పెట్టాల్సి ఉంది, లేదంటే ఇది ఏ స్థాయి వరకు వెళ్తుందో ఎవరూ చెప్పలేం. మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.